హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ క్రాఫ్ట్స్. ఈ వీడియోలో నేను పింక్ కలర్ ఫ్రాక్, మీరు ఆల్రెడీ దివాళీ వీడియోస్లో చూసే ఉంటారు పింక్ ఫ్రాక్ని. ఆ ఫ్రాక్కి హెయిర్ బో ఫ్రాక్కి బో అనేది ప్రిపేర్ చేస్తున్నాను. అలాగే అట్ ద సేమ్ టైం హెయిర్ బో కూడా ప్రిపేర్ చేశాను. సో మనం ఫస్ట్ బో ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చూపిస్తున్నాను. 7/5 ఇంచెస్లో నేను పేపర్ కటింగ్ చేసేసుకొని 2 ఫోల్డ్ ఫ్యాబ్రిక్ని ఉంచి కటింగ్ అనేది చేసేసానండి. అండ్ దెన్ బోకి మనకి హ్యాంగింగ్ ఉంటుంది కదా, అది కూడా 2 లేయర్ ఫ్యాబ్రిక్ని మళ్ళీ ఫోల్డ్ చేసేసుకొని 2 పీసెస్ వచ్చేలాగా కట్ చేశానండి. అండ్ దెన్ ఇప్పుడు లైనింగ్ని అటాచ్ చేసుకున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్కి కూడా పెట్టేసి చక్కగా అటాచ్ చేసుకోవాలి. ఫోర్ సైడ్స్ ఇలా చూపిస్తున్నట్లుగా స్టిచ్ అనేది వేసేయాలండి. స్టిచ్ వేసాక ఫ్యాబ్రిక్ని ఎక్స్ట్రాస్ ఏవైతే ఉన్నాయో ఫ్యాబ్రిక్కి ఆ ఎక్స్ట్రాస్ అంతా నీట్గా కట్ చేసి 2 ఫోల్డ్ చేయాలండి. 2 ఫోల్డ్ చేసేసి కొద్దిగా వన్ సైడ్ చిన్న గ్యాప్ ఇచ్చి స్టిచ్ చేయాలండి. బికాస్ మనము అది ఫ్యాబ్రిక్ని రివర్స్ చేసుకోవడానికి వీలుంటుందన్నమాట. ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టుగా గ్యాప్ ఉంచే స్టిచ్ చేయడం వల్ల రివర్స్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది, నీట్గా వస్తుందన్నమాట. ఈవెన్ మనం లైనింగ్ కాకుండా బక్రం కూడా యూజ్ చేయొచ్చు. ఏదైతే గ్యాప్ ఉందో అక్కడ స్టిచ్ అనేది వేసేసాను. అండ్ దెన్ బో అనేది చూడండి ఇలా కూర్చోపెట్టేసుకొని అక్కడ సూదితో స్టిచ్ చేసుకోవడమే. ఇక్కడ నేను మధ్యలో పట్టీ కోసం, హాఫ్ ఇంచ్ పట్టీ కోసం 1 ఇంచ్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఫోల్డ్ చేసి స్టిచ్ చేసి పక్కన పెట్టేశాను. అండ్ దెన్ ఈ హ్యాంగింగ్ ఏదైతే ఉందో దాన్ని కూడా సేమ్ ఇలాగే స్టిచ్ అనేది వేసేసుకొని రివర్స్ చేసి ప్రిపేర్ చేసుకోవాలండి. ప్రిపేర్ చేసి 2 కూడా రెడీ చేసి ఉంచుకోవాలి. ఎక్స్ట్రా మనకి లెంత్ ఎంత ఎక్స్ట్రా అవుతుందో అంత కట్ చేయాలి. అండ్ దెన్ ఈ బోని దానిపైన పెట్టి చూస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే దారంతో స్టిచ్ అది వేసేసుకుంటున్నాను. కింద హ్యాంగింగ్స్కి కూడా స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను. 2 కలిపి అటాచ్ చేసి నీట్గా ఉంటుందన్నమాట. దాన్ని మనం ఏదైతే హాఫ్ ఇంచ్లో పట్టీ అనేది స్టిచ్ చేసాం కదండి, ఆ పట్టీ అనేది 1 ఫోల్డ్ స్టిచ్ చేసుకొని దాన్ని మళ్ళీ రివర్స్ చేయాలి. ఏదైతే మనం స్టిచ్ వేసామో బయటికి కనిపించకుండా నీట్గా కనపడడానికి. సో ఇదనమాట అండి బో ప్రాసెస్ అనేది చాలా బాగుంటుంది. సేమ్ ఇదే ప్రాసెస్ని మనం బ్లౌజెస్కి, ఫ్రాక్స్కి అండ్ దెన్ హెయిర్ బోస్కి, ఫర్ ఎవ్రీథింగ్ అనమాట. ఎక్కడైనా మనం ఇదే ప్రాసెస్ని యూజ్ చేసి స్టిచ్ చేస్తామండి. చాలా నీట్గా కుదురుతుంది. మనకు నచ్చిన సైజులో స్టిచ్ చేసుకోవచ్చు. ఎలా అనిపించింది ఏంటి అనేది ఖచ్చితంగా తెలియచేయండి. ఇలాంటి మరిన్ని క్రాఫ్ట్ రిలేటెడ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీ క్రాఫ్ట్స్. ఇదేనండి ఫైనల్ లుక్ ఆఫ్ ద బో అనమాట. ఇది మనం ఫ్రాక్ పైన పెట్టి చూపిస్తున్నాను. ఇక్కడ నేను పైన యోగ్ దగ్గర పెట్టాలా లేదంటే వేస్ట్ దగ్గర పెట్టాలా అనేసి సెట్ చేసి చూసుకుంటున్నాను అనమాట. దిస్ ఈస్ ద ఫైనల్ లుక్. ఐరన్ చేశాక ఇంత నీట్గా అనిపిస్తుంది. మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ఒక